రోజు మన కిచెన్లో చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఎక్కువ టైం లేనప్పుడు ఫాస్ట్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఈ రసాన్ని ఒకసారి చేసి చూడండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ విధంగా రసం పెట్టారు అంటే గ్లాసులు తాగేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 5 నుండి 7 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. మనం చేసుకుంటున్న రసానికి ఒక చిన్న వెల్లుల్లిపాయను తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు మిరియాలు, అలానే 1/2 స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి. ఇక్కడ జీలకర్ర 1/2 స్పూన్ వరకు సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేస్తే చేదవుతుంది. సో 1/2 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా ఉప్పు తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అలానే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి దీని నుండి పల్పును తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చింతపండును గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 లీటర్ల వరకు వాటర్ని తీసుకోవాలి. మనం చేసుకున్న మసాలాకి 1.5 లీటర్ వరకు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. వాటర్ని వేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిరియాలు, జీలకర్ర మసాలాని దీనిలో వేసుకోవాలి. అలానే చింతపండు రసాన్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా చేయాలి అనుకుంటే మనం వేసుకున్న మసాలాని ఎక్కువగా వేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రసానికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద 3 నిమిషాలు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మరిగేలోపు దీనికి తాలింపును పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి. ఒకవేళ శనగపప్పు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 1 రెబ్బ వరకు కరివేపాకును వేసుకొని ఆవాలు, కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆవాలు అనేవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మరుగుతున్న రసంలోకి మనం వేసుకున్న తాలింపును వేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవడం వలన అక్కడక్కడ పంటికి తగులుతూ పచ్చి కొబ్బరి తురుము అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలు. రైస్లోకే కాకుండా గ్లాసులు తాగేస్తారు. టేస్ట్ అంత బాగా వస్తుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.